పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరికీ కూడా ప్రభు క్రీస్తు పేరిట శుభాభివందనములు. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము నిర్మలమైన మాత, మదర్ ఇన్వైలైట్. ఇక్కడ రెండు పదాల కలయికను మనము చూస్తూ ఉన్నాం. వాయిలేట్ అంటే ఏదైనా ఒక చట్టాన్ని ఉల్లంఘించటము. వాయిలేట్ అన్నటువంటిది ఏదైనా ఒక చట్టాన్ని వాయిలేట్ చేయడం. ఇది మరియకు ఏ విధంగా వర్తింపచేశారు అంటే, మరియా కన్యత్వ విషయములో ఎటువంటి పాప ఉల్లంఘన అన్నటువంటిది చేయలేదు. ఆమె క్రీస్తుకు జన్మనిచ్చినప్పుడు కానీ ఆ ఉల్లంఘన అన్నటువంటిది చేయలేదు కన్యత్వమును గురించి. అదే సమయంలో ఆమె క్రీస్తుకు జన్మనిస్తున్నటువంటి సమయంలో కూడా పాప ఉల్లంఘన అన్నటువంటిది చేయలేదు. ఆ తర్వాత కూడా ఆమె ఆమె యొక్క కన్యత్వమును గురించి పాపపు ఉల్లంఘన అన్నటువంటిది చేయలేదు. కావున ఆమె మదర్ ఇన్వాలిడ్ అన్నటువంటి విధంగా ఆమెను బిరుదు ఇచ్చి సత్కరించడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని మనము గమనించినప్పుడు అందులో మరియా నిలబడి ఉంటూ ఉంది. మరియా వెనకాల సూర్యబింబము ఉంటూ ఉంది. ఇక్కడ మనము సూర్యబింబము అన్నటువంటిది క్రీస్తును సూచిస్తూ ఉంది. ఈ సూర్యబింబము ద్వారానే ఆ మరియకు ఆ ఘనత కానీ ఆ పరిశుద్ధత ఆ ప్రత్యేకత అన్నటువంటివి ఆపాదించబడుతూ ఉన్నాయి. ఆ సూర్యబింబమును క్రీస్తు లేకపోతే మరి యొక్క ప్రత్యేకత ఏమీనూ లేదు అని చెబుతూ, మరియా హృదయము మీద ఒక చిహ్నము ఉంటూ ఉంది. ఆ చిహ్నము మీద ఉండేటువంటి అక్షరాలు IHS అనగా ఈ యొక్క 3 అక్షరాలు గ్రీకు భాషకు అన్వయించినప్పుడు యోటా ఎట్ హ్యూమన్ అన్నటువంటి మాటలు. మరి ఇదే దానిని ఆంగ్లం లాటిన్ భాషలో ఈసూస్ హ్యుమానియం సాల్వెతోర్ అన్నటువంటి భావము ఇందులో వస్తూ ఉంది. అనగా దీనికి అర్థము జీసస్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఈసూస్ హ్యూమనియం సాల్వతోర్ అని ఈ యొక్క పదాలను మనము విడదీసి పలికినప్పుడు ఆ విధంగా భావము ఇందులో ఇమిడి ఉంది. అనగా మరియా హృదయము మీద ఈ విధంగా ఉంది అంటే మరియా అన్నటువంటి వారు ఇక్కడ క్రీస్తును సూచిస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో బాహుబలి సినిమాలో ఆ యొక్క హీరో వేరే దేశంలో అడుగుపెట్టినప్పుడు ఆయన నిజానికి ఎవరు అని అన్నప్పుడు ఆయన హృదయం మీద హృదయం మీద ఉండేటువంటి ఆ సింబల్ బట్టి ఆయన అక్కడ ఈ దేశస్థుడు కాదు, ఆయన ఆయుష్మతి సామ్రాజ్యానికి వారసుడు అని ఆ హృదయం మీద ఉండేటువంటి ప్లేటును బట్టి చెప్పడం జరుగుతూ ఉంది. అదే విధముగా ఇక్కడ క్రీస్తుకు మరియ హృదయం మీద ఉండేటువంటి ఆ గుర్తులు కూడా ఆమె క్రీస్తును సూచిస్తూ ఉంది అన్నటువంటి విధంగా ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అటు తర్వాత పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క కృపా కిరణాలు మరియ మీద పడుతూ ఉన్నాయి. ఆ మరియ మీద పడి ఆ షీల్డ్ అన్నటువంటిది రిఫ్లెక్ట్ అవుతూ మరలా భూలోకాన్ని సూచించేటువంటి ఒక క్రవ్వొత్తిని వెలిగిస్తున్నట్టుగా ఈ కిరణాలు తిరిగి భూలోకం మీద పడుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అనగా ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆమె మీద ఆవరించినప్పుడు ఆమె యొక్క కన్యత్వము అన్నటువంటిది చెడిపోలేదు. ఆమె ఒక అద్దము లాంటిది. అద్దము దేనికి ఉదాహరణకు సూర్యకిరణాలు అద్దము మీద పడినప్పుడు ఆ అద్దము ద్వారా లోపలికి వెలుతురు వస్తుంది. అదే విధముగా ఆ సూర్యరశ్మి కూడా వస్తూ ఉంది. అయినంత మాత్రాన ఆ గ్లాసు మాత్రము పగలడము కానీ లేకపోతే దానికి మసకపడము కానీ జరగదు. అదే విధముగా పవిత్రాత్మ ఆ మరియను ఆవరించినప్పుడు కూడా ఆమె గర్భము కన్యత్వము అన్నటువంటిది పోగొట్టుకొనలేదు. ఆమెకు ఎటువంటి
మరక అన్నటువంటిది ఆమెను సోకలేదు అన్నటువంటివి ఈ యొక్క అద్దపు చిహ్నం అన్నటువంటిది సూచిస్తూ ఉంది. సొలొమోను జ్ఞాన గ్రంథములో 7వ అధ్యాయము 25, 26 వచనాలు ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. ఈ వచనాలను వేద పండితులు పరిశుద్ధ మరియకు అన్వయించి చెబుతూ ఉన్నారు. ఇది ఆమెకు అన్వయించడము లేక ఆమెలో పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని పోసుకుంటుంది అన్నటువంటి ఇది ఇందులో ఉండేటువంటి భావం. అది అనగా జ్ఞానము ఇక్కడ, కానీ అక్కడ మరియా అని మనము ఉపయోగిస్తే మరియా దైవశక్తి యొక్క శ్వాసము, ప్రభు మహిమ యొక్క స్వచ్ఛమైన ప్రవాహము, మలినమైన దేదియు దానిలోనికి ప్రవేశింపచాలదు. అది శాశ్వత జ్యోతికి ప్రతిరూపము, దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించు నిర్మల హృదయము, అతని మంచితనమునకు ప్రతిబింబము అని ఈ వాక్యాలు చెప్పబడుతూ ఉన్నాయి. మరి మరియకు ఈ వాక్యాలను పరిపూర్ణంగా ఆపాదించినప్పుడు అవి నిజముగా ఆమెలోనే కనబడుతూ ఉన్నాయి అని వేద పండితులు దీనిని ఈ యొక్క వాక్యాలను సూచిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నిర్మలమైనటువంటి మాత నిర్మలత్వము నిండుగా అన్ని విషయాలలో కూడా ఆమె పొందుకొని ఉంది. అదే నిర్మలత్వమును మనలో కూడా ప్రతిష్ఠించుకొని ఆమె వలె మనము ఆ దేవుణ్ణి దర్శించేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుకుందాం. నిర్మల హృదయులు ధన్యులు, దేవుని దర్శింతురు అని మత్తయి శుభవార్త 5:8 చెప్పబడుతూ ఉంది. మనము కూడా నిర్మల హృదయము ఆ మరియ వలె పొందుకొని మరి మనము దేవుణ్ణి దర్శించేటువంటి ప్రయత్నము చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున